ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. లిక్కర్ కేసు వ్యవహారం గులాబీ బాస్ ను కుదిపేస్తుండగా కాస్త గ్యాప్ ఇవ్వకుండా కీలక నేతలంతా వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. నల్గొండ ఎంపీ టికెట్ తనకు కేటాయించకపోవడంతో బీఆర్ఎస్ ను వీడుతున్నట్టు ప్రకటించారు. ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు నల్గొండ ఎంపీ టికెట్ సీనియర్ నేత కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించడంతో తేరా చిన్నపరెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ ను కేసీఆర్ కు పంపించారు. ఇక 2019లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన చిన్నపరెడ్డి 3 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపట్ట చిన్నపరెడ్డి ఈసారి కూడా తనకు మొండి చేయి చూపించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అటు తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ దీదుమెట్ల బాలరాజు యాదవ్ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. భువనగిరి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. భువనగిరి స్థానానికి క్యామా మల్లేష్ ను అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, తేరా చిన్నపరెడ్డి రాజీనామాకు సంబంధించి పూర్తి వివరాలేంటి? అలాగే దూదిమెట్ల బాలరాజ్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చెప్తున్నారు అని తెలుస్తుంది. దీనిపై ఫుల్ అప్డేట్స్ ఏంటి? కవిత లిక్కర్ కేసు పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. కవిత లిక్కర్ కేసు ఒకటి కేసీఆర్ కు ఇప్పుడు తలనొప్పిగా మారింది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వరుసగా అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. రీసెంట్ గా దానం నాగేందర్ తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నాడు. నల్గొండ నుంచి టికెట్ ఆశించినటువంటి తేరా చిన్నపురెడ్డి ఆయన రాజీనామా చేశాడు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆయనకు టికెట్ ఆశించిండు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా 2019లో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచారు. దాదాపు 3 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్సీగా పనిచేశాడు. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించుడు అప్పుడు కూడా హ్యాండ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అయితే లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి తెరా చిన్నపురెడ్డి ఆయన టికెట్ ఆశించిండు. అయితే కొన్ని పరిణామాలు బీసీ ఈక్వేషన్ అనే లైన్ ని కేసీఆర్ తీసుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ రెడ్లకే ప్రాధాన్యత దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా బీసీ లైన్ ని ముందుకు తీసుకుపోతే కొంత ఈక్వేషన్ బాగుంటుందనే లైన్ లో కేసీఆర్ పోతున్నాడు. దీంతో తెరా చిన్నపురెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి టికెట్ కేటాయించలేదు నల్గొండ నుంచి. దాంతో అక్కడ కొత్తగా అంటే సీనియర్ నేత అయినటువంటి కంచర్ల కృష్ణారెడ్డికి అక్కడ నల్గొండ ఆయనకి పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించాడు. దీంతో ఆయన మనస్తాపానికి గురైండు. తెరా చిన్నపురెడ్డి రాజీనామా చేసిండు, పార్టీకి రాజీనామా చేసి ఆ రాజీనామా లేఖను నేరుగా కేసీఆర్ కి పంపించిండు. దాని తర్వాత ఇటు నల్గొండ అంటే ఉమ్మడి నల్గొండ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా రెడ్ల అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళ పార్టీకి చాలా బలంగా ఉంది కాబట్టి వీళ్ళని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక సీనియర్ నేతని దింపాలనే బరిలో ఈ సీనియర్ నేత కంచర్ల కృష్ణారెడ్డిని కేసీఆర్ బరిలో దింపుతున్నాడు. సో ఈ తెరా చిన్నపురెడ్డి ఆయన మొత్తానికి రాజీనామా చేసిండు, టికెట్ ఇవ్వలేడు. నల్గొండ నుంచి టికెట్ ఆశించిండు ఆయన. సో ఇక భువనగిరి విషయానికి వస్తే భువనగిరి నుంచి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఆయన మాజీ షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిండు కేసీఆర్ హయాంలో. ఆయన కూడా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా నన్ను పెడతారు, నేనే ఉండబోతున్నానని కూడా చాలాసార్లు మాట్లాడిండు మనతో కూడా. అయితే కొన్ని పరిణామాలు బీసీ ఈక్వేషన్ బాగానే ఉంది, కానీ భువనగిరి నుంచి కొత్త పేరుతో మీదకి వచ్చింది క్యామా మల్లేష్ కి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భువనగిరి అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఆయన అంటే ఉద్యమకారులకు సముచితమైన స్థానం కల్పించట్లేదు అని కొద్దిగా అసంతృప్తితో ఉన్నాడు. ఖచ్చితంగా పార్టీని వీడే అవకాశం ఉంది. బీజేపీతో చర్చలు అంటే బీజేపీ ఇటు తెరా చిన్నపురెడ్డి కావచ్చు, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కావచ్చు. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరుగుతున్నట్టు కూడా సమాచారం. ఇటు తెరా చిన్నపురెడ్డి బీజేపీ నాయకులతో చర్చలు జరుగుతున్నాడు. సో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఉంటారో టికెట్ రాని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వేరే పార్టీ వైపు చూస్తున్నారు. ఇటు భువనగిరి విషయానికి కూడా అదే వచ్చింది. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఆయన చివరి నిమిషం వరకు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉండబోతున్నాడు అనే ఒక చర్చ అయితే ఉంది. దాని తర్వాత క్యామ మల్లేష్ ని కేసీఆర్ తీసుకొచ్చిండు తెర మీదకి. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేయడంతో దూదిమెట్ల బాలరాజు కూడా అసంతృప్తిగా ఉన్నాడు. ఆయన
కాంగ్రెస్ పార్టీతో కూడా చర్చలు జరుపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో పోయే అవకాశం కూడా ఉంది. ఇటు తెర చిన్నపురెడ్డి సైతం రాజీనామా చేశాడు. కేసీఆర్ కి ఆయన లేఖను కూడా, రిజైన్ లెటర్ కూడా కేసీఆర్ కి నేరుగా పంపించాడు. సో ఇవన్నీ చూస్తుంటే లోక్సభ ఆ పార్లమెంట్ ఎన్నికల టైంలో ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు పార్టీలు కూడా క్యాచ్ చేసుకుంటున్నాయి. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు ఈ రాజీనామాలతో. తేజస్వి.